నమస్తే, వెల్కమ్ టు ఆద్య మీడియా. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సినీ పరిశోధకులు ఇమ్మంది రామారావు గారు. నమస్తే అండి రామారావు గారు. రామారావు గారు, జనసేన పార్టీ అనంటే మనకు ముందుగా గుర్తొచ్చే ముఖ్య నాయకులలో ఒకరు ఎవరు అనంటే నాదెండ్ల మనోహర్ గారు. ఒక కీలక పదవి ఇచ్చినట్టుగా, అంటే జనసేన పార్టీకి సంబంధించి అన్ని తానే చూసే విధంగా ప్రతి కార్యక్రమంలోనూ ఆయన కనిపించడం కూడా మనం చూసాం. పవన్ కళ్యాణ్ గారు నేల మీద కూర్చుంటే ఆయన నేల మీద కూర్చుని, నుంచుంటే నుంచుని, అంటే అంతగా ఫాలో అవుతూ వస్తున్నారు. అయితే ఆల్ ఆఫ్ ఏ సడన్ నాగబాబు గారు తెర మీదకి వచ్చి ఒక కీలక బాధ్యతలు అప్పగించినట్లుగా చూసాం. ఎలాంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది? మరి ఎంతవరకు అంటిపెట్టుకున్న వ్యక్తులు కాదని ఈ పదవి ఇచ్చారా నాగబాబు గారికి? అక్కడ ఆయన పొరపాటు చేశాడు పవన్ కళ్యాణ్. అంటే అందరూ కూడా అసహించుకున్నది, అందరూ కూడా దూరంగా రాజకీయ నాయకులను ఉంచింది. మనకి వారసత్వ రాజకీయాలు వద్దు. అక్కడే ఎవరైనా ఏ నాయకులైనా దూరంగా, అంటే నాయకులు దూరంగా పెట్టింది అక్కడే. అంటే వారసత్వ రాజకీయాలు ఎప్పుడైతే తెర మీదకి వచ్చాయో ప్రజల్లో నమ్మకం సన్నగిలుతుంది. అంతకుముందు ఏమైంది, ఇదే ప్రజారాజ్యం పార్టీలోనూ ఈయనేమో యువసేన అధ్యక్షుడని ఈయన చేశారు. ఆయనే మొత్తం సెక్రటరీ బాధ్యత ఏమో అల్లు అరవింద్ తీసుకున్నాడు. వెరసి పార్టీ అప్రతిష్ట పాలయ్యింది. ఎందుకంటే పార్టీలో ఎవరైతే మిత్రా గారు ఉండేవారు, మిత్రా గారు పరకాల ప్రభాకర్ని ఎప్పుడైతే సైడ్ చేశారో అరవింద్ మీద కొన్ని అభండాలు వచ్చాయి. అలాగే పవన్ కళ్యాణ్ ఆయన్ని ఫ్రీగా వదిలేయడం వల్ల కాంగ్రెస్ పార్టీ వాళ్ళ తాలూకు పంచెలిప్పి కొడతానని చెప్పాడు మాట. అది ఈ రోజుకి కూడా మన జ్ఞాపకం ఉండిపోయేది కదా. ఎందువల్లంటే ఆ బంధుత్వం ఎప్పుడైతే మనం పెట్టుకున్నామో బంధుత్వంలో ఉన్నవాళ్ళు మన కంట్రోల్లో ఉండరు, స్వేచ్ఛను కోరుకుంటారు, నోటికి తాళం వేసుకోరు. అదే ఇప్పుడు జరగబోతుంది. నాగబాబు గారు ఎమోషనల్. నాగబాబు గారికి రాజకీయాలు తెలియవు, స్ట్రైట్గా పోట్లాడతాడు. నాగబాబు గారిని మనం సెక్షన్లు, రాజ్యాంగం తెలీదు. నాదెండ్ల మనోహర్ గారు సక్సెస్ఫుల్గా అక్కడ స్పీకర్గా సక్సెస్ఫుల్గా పనిచేశారన్నమాట. కిరణ్ కుమార్ రెడ్డి దేనికైనా నాదెండ్ల మనోహర్ మీదే ఆధారపడేలాగా చేశాడు. అంటే అంటే చట్టం తెలుసు, పరిపాలన తెలుసు, రాజకీయం తెలుసు, అన్నిటికంటే ముఖ్యంగా లౌక్యము, తర్వాత సంయమనం, ఎక్కడ తగ్గి మాట్లాడాలో, ఎక్కడ సైలెంట్ అయిపోవాలో అది తెలిసిన వ్యక్తి నాదెండ్ల మనోహర్. కానీ ఆయన్ని కాదని కార్యదర్శిగా నాగబాబుని పెట్టడం మాత్రం కొంచెం నిందల పాలయ్యే పరిస్థితి వచ్చింది. ఎవరికి? పవన్ కళ్యాణ్కి. తప్పదు, భరించాలి. ఇప్పుడిప్పుడే జనసేన పార్టీ ప్రజల్లోకి వెళుతూ ఉంది. ప్రజలు ఇప్పుడిప్పుడే పవన్ కళ్యాణ్ గారిని నమ్మడం మొదలు పెడుతున్నారు. ఆ నమ్మకం లేకే కదా గత ఎన్నికల్లో ఏం జరిగిందో మనం చూసాం. మరి ఇలాంటి టైంలో ఇలాంటి తప్పులు చేయడం వల్ల ఎన్నికలు రాబోతున్నాయి. మరి పార్టీ మనుగడ కష్టమే కదా. కష్టం. ఎందుకంటే అది లోపాయికారంగా ఏ అండర్స్టాండింగ్ ఉన్నా మా పర్వాలేదు. నీకు అర్థమైందా? ఇప్పుడు అక్కడ పేరుకి సెక్రటరీ ఎవరు? నాదెండ్ల మనోహర్ ఉండాలి. లేదా మొదటి నుంచి జనసేన పార్టీలో ఉన్నవాళ్ళు ఉంటారు కదా. నాదెండ్ల మనోహర్తో పాటు ఈ 9-10 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి సీనియర్, అంటే పార్టీ కోసం ప్రాణాలు ఇచ్చే నాయకులు చాలామంది ఉన్నారు. అట్లాంటి వాళ్ళని ఫోకస్లో పెడితే ఏమవుతుందంటే ఒక తృప్తి మిగులుతుంది. ఈయన వెనక రాత్రనక పగలనక తిరిగినందుకు గాను ఈయన దృష్టిలో పెట్టుకున్నాడు. చూసావా, అవసరం వచ్చేసరి స్పెక్ట్ తీసుకొచ్చి లీడర్గా పెట్టారు. ఎవరైతే చేస్తారు, జనరల్గా యజమానులు ఏం చేస్తారంటే అన్నీ గమనిస్తుంటారు అన్నమాట. గమనించిన తర్వాత ఏం చేస్తారు, అవకాశం వచ్చిన తర్వాత పిలుస్తారు, ఎవరా నువ్వు పని చేయంటారన్నమాట. ఎవరిని? మనతో పాటు నడుస్తున్న వాళ్ళని. అంతేగాని ఫోన్ చేసి బామర్దే వచ్చిరా అనకూడదు. ఎందుకంటే బామర్దులకి, అన్నదమ్ములకి, బావలకి ఈ రాజకీయాలతో సంబంధం ఉండకూడదు.
అది తెలుసుకోవాలన్నమాట. ఎవరైతే పార్టీ జెండా పట్టుకున్నారో, ఎవరైతే పార్టీ కోసం ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ఇవ్వడానికి పాల్పడుతున్నారో వాళ్ళని ఇస్తే బాగుండేది. అది లేకపోవడం వల్ల పార్టీ మీద ప్రభావం చూపిస్తుంది. తెలిసి మరి ఎందుకు ఇలాంటి తప్పులు చేస్తున్నారు? తప్పదు, తెలిసి ఇలాంటి తప్పులు ఎందుకు చేస్తున్నారంటే అక్కడ నాగబాబుకి ఒక పోస్ట్ కావాలి, రాబోయే రోజులు దగ్గర పడుతున్నాయి, పార్టీలో టిక్కెట్లు ఇవ్వాలి అంటే మనం ఏదో ఒక దగ్గర మాత్రం ఖచ్చితంగా నాగబాబు గారు ఎమ్మెల్యేగా నుంచుంటారు. అలా ఎమ్మెల్యే కాదు, ఇక్కడ ఉన్నటువంటి దాని క్లియర్గా నీకు అర్థం అవుతుందా? ఇప్పుడు పార్టీలో ఒక 50 సీట్లు ఇవ్వాలనుకో, 50 సీట్లు ఊరికి ఇవ్వరు కదా. 50 సీట్లకి ఎంత, ఓ 10 కోట్లు చెప్పిన మనిషికి అనుకోండి, ఆ 10 కోట్ల రూపాయలు పరాయుడి చేతిలో ఎందుకు పెడతారు? వాళ్ళు నాగబాబు చేతిలో పెడతారు జనరల్గా. ఆయన తాలూ ఫీలింగ్ అది. అలాంటి ఒక 50 అంటే సీట్లు అంటే, అలాంటి 100 సీట్లు అంటే సీటు కనీసం 5 కోట్లు కమ్ముకున్నా సరే ఎంత ఉంటుంది? అది చాలా పెద్ద అమౌంట్ కదా. అక్కడే కదా మన అల్లు అరవింద్ దెబ్బతినేసాడు, మాట కాసేసాడు కదా. అలాగా ఆ కారణం చేత ఏదైనా కొంచెం లోపాయకారంగా నమ్మకస్తులుగా ఉన్నవాడు ఎవడంటే మన నాగబాబు గారు కనుక ఆయన్ని ఫోకస్లో తీసుకొచ్చారన్నమాట. ఇవన్నీ అందుకే రాజకీయాల్లో ఇవన్నీ మెయింటైన్ చేయాలా. రాముడు సీత మీద అనుమానంతోన అగ్నిప్రవేశం చేయించాడు అంటే అక్కడ ప్రజాస్వామ్య విలువల్ని కాపాడడం కోసం చేయించారన్నమాట. లేదు నువ్వు వచ్చావు కదా, కమాన్ నువ్వు వచ్చావంటే నువ్వు నాకు ప్రాణం, కానీ ప్రజలు నమ్మాలి కదా, వెళ్ళు దూకే అన్నమాట. అంటే ప్రజాస్వామ్య విలువల్ని కాపాడడం కోసం రాజు అనేవాడు కొన్ని ధర్మాన్ని పాటించవలసిన అవసరం ఉంటుంది. అది కష్టసాధ్యమైందన్నమాట. ఇన్ని మాటలు చెప్తాడు కేసీఆర్, నేను కేవలం ఈ పేగ తెగ్గూసుకుంటాను, దళితులను ముఖ్యమంత్రి చేయకపోతే అన్నాడు. ఎక్కడ కూసుకున్నాడు? తరచు ఏమన్నాడు? అదే నోరేముంది? ఇంత కష్టపడినటువంటి తెలంగాణని బంగారు తెలంగాణ చేయకుండా నేను పోతానా? బంగారు తెలంగాణ చేసే పోతా అన్నాడు. 1,00,000 కోట్లు సంపాదించాడు. ఇవన్నీ మామూలు రాజకీయాలు. అలాంటి వాళ్ళు ఎవరున్నారమ్మా? ఎవరు లేరు. ముఖ్యంగా ఇలాంటి టైంలో ఇప్పుడు పార్టీస్ కంప్లీట్గా ప్రజల్లోకి వెళ్ళిపోయిన తర్వాత కొన్ని డెసిషన్స్ తీసుకున్నా పర్వాలేదు. అవును, కానీ ఇలాంటి టైంలో తీసుకుంటే అది కాస్త ఇబ్బందికరమైన అంశమే అనేది కొందరి అభిప్రాయం. లేదు, ఇప్పుడే తీసుకోవాలి, తర్వాత తీసుకుంటే ఎలాగవుద్ది? అంటే ఎలక్షన్ దగ్గర పడినంత వరకు మమ్మల్ని నమ్మించాడు, ఎలక్షన్ దగ్గర పడిన తర్వాత ఏమో తోచాడు అని చెప్పుకుంటారు కదా. ఏదో మొత్తానికి ఇట్లాంటివన్నీ లేకుండా ఉంటే బాగుండేది అని నా ఉద్దేశం. అర్థమైందా? కొన్ని ఉంటాయి ఫండింగ్స్. ఇప్పుడు పొత్తు పెట్టుకుంటున్నాడు తెలుగుదేశంతో, మామూలు పెట్టుకుంటాడా? పొత్తు మామూలు పెట్టుకోడు. అంటే వాళ్ళకి మధ్య ఏదో అండర్స్టాండింగ్ ఉంటుంది. అండర్స్టాండింగ్ వీరిద్దరు చేసుకుంటారా? అండర్స్టాండింగ్లో చంద్రబాబు నాయుడు రాడు, ఇక్కడ పవన్ కళ్యాణ్ రాడు. ఎవరెవరో కలుసుకొని ఒక అండర్స్టాండింగ్ పోతారు. ఇవన్నీ మనం అంటే అవగాహనలో పెట్టుకోవాలి తప్ప జరగకపోవచ్చు, కానీ ఏర్పాట్లు మాత్రం చేయాలి కదా. ఆ ఏర్పాట్లలో బహుశా మన జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ ఉన్నాడని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మచ్.